ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల చివరిలో మేషరాశి వారి యొక్క జీవితంలో 100% జరిగేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. అక్టోబర్ నెల చివరిలో 2 అతిపెద్ద శుభవార్తలు మేషరాశి వ్యక్తులు వినబోతున్నారు. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వీడియో చూడండి. అయితే ఈ అంశాలన్నీ కూడా క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే, కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ నెల చివరిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిని మేషరాశి వ్యక్తులు ఎదుర్కొంటారు. ఈ నెల చివరిలో 2 అతిపెద్ద శుభవార్తలు మీకు వినిపించబోతున్నాయి. మీ యొక్క జీవితంలో అవి మరచిపోలేని ఘట్టాలు కూడా అవుతాయి. ఇప్పుడు ఈ నెలలో మేషరాశి వారికి ఏం జరగనుంది, ఈ అద్భుతమైన సమయంలో వారిని ఏ విధంగా ప్రభావితం చేసే అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల అనేది ఈ యొక్క మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి నెలగా పరిగణించడం జరుగుతుంది. ఈ నెలలో మీరు అనుకున్నది సాధించగలిగేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల అంశాలు కూడా మీకు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ నెల చివరిలో జరిగే సంఘటనలు మీకు కొత్త దారిని చూపిస్తాయి. అయితే ఈ నెలలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, శుక్రగ్రహం మరియు చంద్రగ్రహం మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల మిమ్మల్ని అనేక శుభకార్యాలకు సన్నద్ధం చేస్తుంది. ఈ నెలలో రాహు మరియు కేతు కూడా మేషరాశిలో స్థితి మార్చుకుంటూ మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తాయి. బుధ గ్రహం కూడా ఈ నెలలో బలంగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. అలాగే మీరు మంచి ఆలోచనలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా అక్టోబర్ నెల చివరిలో జరగనున్నటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు, అంటే మీరు యొక్క జీవితంలో మీరు వినబోయే లేదా అనుభవించబోయే అతిపెద్ద శుభవార్తలు చూస్తే కనుక, ఒకటి వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావటం. అంటే మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వ్యాపారం కానీ లేదా ప్రాజెక్టు కానీ ఎట్టకేలకు విజయవంతమవుతుంది. ఇది మీకు విభిన్నమైన పెట్టుబడులు లేదా నూతన ఒప్పందాలను తెచ్చిపెడుతుంది. అక్టోబర్ నెల చివరిలో మీరొక పెద్ద ఒప్పందం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఇది మీ యొక్క కెరియర్లో ఒక మైలురాయి అవుతుంది. ఇంతకు ముందు ఏమీ చేయలేకపోయిన మీరు ఈ విజయాన్ని పొందే సమయంలో చాలా ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు. మీరు ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార విస్తరణకు మీకొక మంచి మార్గం లభిస్తుంది. ఈ విధంగా వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు కానీ లేదా వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కానీ మీకు సక్సెస్ఫుల్ ఫలితాలనైతే ప్రసాదించబోతున్నాయి. ఇక మరొక అతిపెద్ద శుభవార్త ఏంటి అంటే కనుక, కుటుంబంలో శుభదినాలు. ఇక కుటుంబ పరంగా కూడా 2 ముఖ్యమైన శుభవార్తలు మీకు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎప్పటినుండో ఎదురు చూసినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన జరగటం ఖాయం. ఇది మీరు ఆశించిన పెద్ద ప్రకటన కూడా కావచ్చు. మనం అంగీకరించిన అంశం లేదా మిగతా కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహమైనా సరే, లేదా పిల్లల విద్య కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించింది కానీ, ఒక ఆశాజనకమైనటువంటి పరిణామాన్ని ఈ నెల చివరిలో మీరు చూడబోతున్నారు. కుటుంబంలో ఆనందానికి, మానసిక శాంతికి మార్గం సుగమమవుతుంది. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి కొన్ని సూచనలు మాత్రం చాలా అవసరం. ఈ నెలలో ఉన్న అన్ని శుభవార్తలు మీకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సూచనలు పాటించడం మాత్రం మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మేషరాశి వారు ఒక ప్రస్థానంలో ఉన్నారు. శరీరానికి తగిన శ్రద్ధ ఇవ్వకపోతే చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పేగులకు సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య రావటం, జలుబు లేదా జ్వరం వంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో మరింత సంకల్పంతో మీరు ముందుకు పోవాలి. మీ వ్యాపారానికి సంబంధించి గత కొన్ని నెలల నుండి వచ్చిన ఆటంకాలను అధిగమించడానికి ఈ నెల చివరిలో మీరు తగిన క్రమాన్ని పాటించాలి. మంచి లాభాలను పొందుకునేందుకు ప్రయత్నిస్తే దీనికోసం మరింత సమయం కష్టపడి పనిచేయటం చాలా అవసరం. బంధాలను మరింత బలోపేతం చేసుకోండి. మీ కుటుంబం, స్నేహితులు మరియు ప్రేమికులు మీకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఈ నెలలో మీరు వారితో మీ యొక్క బంధాలను మెరుగుపరుచుకోవాలి. వారితో మీ యొక్క అవగాహన పెంచుకుంటే
మానసిక శాంతిని పొందగలుగుతారు. అలాగే అంకిత భావంతో ఆధ్యాత్మికత వైపు నడవండి. ఇక ఆధ్యాత్మికత గురించి చెప్పుకుంటే ఈ నెలలో మీరు ధ్యానం చేయటం ప్రారంభిస్తే మీ మానసిక శాంతి బాగా పెరుగుతుంది. అదనంగా వివిధ ఆశయాలు మరియు ఆధ్యాత్మిక పాఠాలు మీకు మానసికంగా తృప్తి ఇచ్చేలా ఉంటాయి. అయితే మేషరాశి వారికి అక్టోబర్ నెల అనేది చాలా శుభకరమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి. మీరు అనుకున్నటువంటి పెద్ద శుభకార్యాలు ఈ నెల చివరిలో మీకు తప్పకుండా జరగబోతున్నాయి. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా అంతమైపోతాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాన్ని కూడా అన్వేషించగలుగుతారు. మీకు పెద్ద విజయాలు, ఆర్థిక లాభాలు, కుటుంబంతో ఆనందం మరియు ఆధ్యాత్మిక శాంతి అన్నీ ఈ నెలలో మీకు ఖచ్చితంగా శుభ పరిణామాలను ప్రసాదించబోతున్నాయి. అలాగే మేషరాశి వారికి ఈ నెలలో ఆర్థికపరంగా మాత్రమే కాదు, కొత్త ఆర్థికంగా విస్తరణ లభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు లేదా కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుక్కుంటారు. మీరు ఆలోచించినటువంటి బంధాలు, వ్యాపారాలు మరింత శక్తివంతంగా తయారవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మార్పు సంభవించే అవకాశాలు కూడా మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది. అక్టోబర్ నెలలో మీరు ఉద్యోగంలో చాలా చక్కటి అవకాశాలను పొందుకుంటారు. అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని, ప్రమోషన్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక పెద్ద అవకాశాన్ని పొందుకుంటారు. అంటే ప్రమోషన్ రావటం కానీ లేదా మరొక మంచి ఉద్యోగం మీకు లభించటం కానీ జరుగుతుంది. ఇది వృత్తి మార్పు లేదా ప్రగతి దిశగా మీకు పరిపూర్ణ విజయాన్ని తెస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనూహ్య ప్రయోజనాలు కూడా ఈ సమయంలో మీకు వచ్చి చేరుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో కొత్త కట్టుబాట్లు మొదలవుతాయి లేదా కుటుంబానికి సంబంధించి ఆశాజనకమైనటువంటి సంఘటనలు మేషరాశి వారికి అక్టోబర్ నెల చివరిలో కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా మీ యొక్క ఫలితాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో రెండు పెద్ద శుభవార్తలు మాత్రం ఈ యొక్క అక్టోబర్ నెల చివరిలో ఉండబోతున్నాయి. అంటే వృత్తి జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి రెండు అతిపెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఫలితాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఈ అంశాల్లో అంటే ఈ రెండు అంశాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే వృత్తి జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి ఫలితమైతే మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆ శుభవార్తలు కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో అందలం ఎక్కే పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి. ఈ నెలలో మీరు కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఈ యొక్క మేషరాశి వారికి అక్టోబర్ నెల చివరిలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అయితే మేషరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే నువ్వులను పేదలకు దానం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. నువ్వుల నూనెతో మీరు శని భగవానుడికి దీపం వెలిగించడం ద్వారా కూడా ఎంతో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు కదండి. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల చివరిలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలను వీరు వినబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.